1996ల నాటికి మీరు ఆ సమాచారాన్ని తీసుకొచ్చి ఇవ్వడం, ఆ వర్క్ చేయాలి. తెలంగాణ రాష్ట్రం మీదనే సీరియస్‌గా చేయాలి. ఒక రాష్ట్రం ఏర్పాటు డిమాండ్ తేవాలనేది. అప్పటికి పబ్లిక్ మర్చిపోయారు అంతా. డీల పడిపోయారు, చప్పబడిపోయారు గదా! ఏ ఆశ మిమ్మల్ని సమాచార సేకరణకు పూనుకునేలా చేసింది? అంటే మనందరికీ తెలుసు అప్పటికే వేరే దేశంలో అనేక రాష్ట్రాల్లో రాష్ట్ర ఏర్పాటు నినాదంతో గావచ్చు, లేకపోతే కౌన్సిల్ నినాదంతో గావచ్చు, స్వయం ప్రతిపత్తి నినాదంతో గావచ్చు, ఒక గూర్ఖాలాండ్ గావచ్చు, లేకపోతే ఓ బోడోల్యాండ్ గావచ్చు, అంటే ఆదివాసీ ప్రాంతాలు గావచ్చు, లేకపోతే మైదాన ప్రాంతాలు గావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే ఫెడరల్ కమిషన్ ద్వారా వచ్చినటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆహ్, అది విఫలమైన తర్వాత భాష అనేది అసమానతలని తగ్గించలేదు. అసమానతలే ప్రాతిపదికగా రాష్ట్రాల ఏర్పాటు గావచ్చు, లేకపోతే వివక్ష కారణంగా గావచ్చు, లేకపోతే ఆధిపత్య కారణంగా గావచ్చు, లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ కారణంగా గావచ్చు. ఇట్లా అనేక కారణాల వల్ల అనేక ప్రాంతాల్లో వచ్చినటువంటి ఉద్యమ పరంపరలో మేము నేను పీపుల్స్ వార్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా బాధ్యతలో భాగంగా రాయలసీమలో పనిచేయడం వల్ల మేము అక్కడ రాయలసీమ మీద నెల్లూరు ఆధిపత్యం, ఆంధ్ర ఆధిపత్యం ఎక్కువగా ఉందని రాయలసీమ విద్యార్థి యువజన కార్యాచరణ కమిటీ నాయకత్వంలో మేము అక్కడ చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఎంవి రమణారెడ్డి రాసిన రాయలసీమ కన్నీటి గాథ అనే పుస్తకం ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా కావచ్చు, అంటే రాయలసీమలో ఈ ఆకలి చావులే కావచ్చు, లేకపోతే దోపిడీ కావచ్చు, ఆధిపత్యం కావచ్చు, కరువు కావచ్చు, ముఖ్యంగా ఈ హింస పాలెగాల వ్యవస్థగా పిలువబడుతున్నటువంటి రాయలసీమ, అంటే ఒకనాడు రత్నాల సీమగా పేరుగాంచిన రాయలసీమ ఇవాళ కటిక దరిద్రానికి ఎందుకు గురైంది అనే దాన్ని వరకు మనం స్టడీ చేసిన కోణంలో అక్కడ మనకు కనపడ్డది. అట్లనే భారతదేశానికే కాదు ఇతర దేశాలకు అప్పులు ఇచ్చినటువంటి నిజాం హైదరాబాద్ స్టేటు ఈరోజు అప్పుల పాలు ఎందుకయింది, ఆత్మహత్యలు ఎందుకైతున్నాయి, ఆకలి చావులు ఎందుకైతున్నాయి, అన్నమో రామచంద్ర అంటూ ఆకలి కేకల అర్తనాదాలు ఎందుకు వినపడుతున్నాయి, నీకు భాష రాదు, నీకు తెలుగు రాదు, నీకు ఇంగ్లీష్ రాదు, పరిపాలన చేసుకోవడం రాదు అని హేళనకు గురవుతున్నటువంటి ఈ తెలంగాణ గడ్డ అంగట్లో అన్ని ఉన్న అల్లున్నోట్లో శనున్నట్టు సకల సంపద కలిగిన నా తెలంగాణలో దరిద్రం ఎందుకున్నది, పక్క నుంచి పారైపోయే నదులు పైనుంచి పోయే తీగలు ఇవి చూసి మురుసుడైన నా తెలంగాణ అని మేము ఏదైతే అనేక రకాల చర్చలు సమావేశాలు నిర్వహిస్తున్న క్రమంలో అసలు తెలంగాణ గొప్పతనాన్ని మనం ఆ, ప్రాచుర్యంలోకి తీసుకురావాలి. మన అవమానాన్ని అప్పటికి మన సినిమాలు వస్తూ ఉన్నాయి, నీ పేరు యాదగిరి, నీ ఊరు భువనగిరి, నీ వృత్తి గుండాగిరి, హ్మ్. ఈ విధంగా అవమానపరుస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యాన్ని ఒకవైపు అప్పటికే నాకున్నటువంటి ఆచరణతో కూడిన అనుభవం కావచ్చు, ఇక్కడ కనపడ్డటువంటి నేను 92 నుంచి హైదరాబాద్ కేంద్రంగా ఇక్కడ ఉన్నా. అనారోగ్యంగా ఉన్నా, తర్వాత అప్పటికే నా చేతిలో బాంబు పేలి తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉన్న 92 టైంలో నాటికే. 92 నాటికే సమయంలో నేను కూకట్పల్లి ప్రాంతంలో ఉంటే, కూకట్పల్లి అనేది ఒక రకంగా మినీ విజయవాడ, మినీ గుంటూరు, లేకపోతే మినీ ఆంధ్ర. ఆ ప్రాంతంలో ఉండడం వల్ల అయితేంది అక్కడ పూర్తిగా ఒక భిన్నమైనటువంటి వాతావరణం, భిన్నమైనటువంటి వ్యవహార శైలి చూసిన తర్వాత అక్కడ నాలో ఇటువంటి ఆలోచన రావడం, తర్వాత అప్పటికే 94 వరకు మనకు బాగా తెలుసు ఆకలి చావులు, ఆత్మహత్యలు, అప్పుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఈ తెలంగాణ సంబంధించిన చరిత్రని, తెలంగాణలో ఉన్నటువంటి విద్య, వైద్యము, లేకపోతే ఇతర అభివృద్ధి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద స్టడీ చేసిన తర్వాత అప్పుడు నేను ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి ప్రింట్ చేయాలన్నప్పుడు ఏం పేరు పెడితే బాగుంటుందని చర్చ చేస్తే ఇది దగాబడ్డ తెలంగాణ, దగాబడ్డది, మోసానికి గురైంది, అన్యాయం గురైంది, వివక్షకు గురైంది, ఆధిపత్యానికి గురైంది, అవమానాలకు గురైంది అనే దాంట్లో కోణంలో దగాబడ్డ తెలంగాణ అనే టైటిల్ తోటి ఎవరు పెట్టిండ్రు ఆ పేరు? ఆ? ఆ పేరు పెట్టింది సజెస్ట్ నేనే చేసింది నేనే మీరేనా? నేనే ఓకే. నేనే. ఆ! మొత్తం ఆ! దీంట్లో అనేక మందితోటి సలహాలు, సూచనలు తీసుకున్నాం. సమాచార సేకరణకి చాలామంది సహాయం చేసిండ్రు. ఇవన్నీ చేసిన తర్వాత ఏం పేరు పెడితే బాగుంటుందన్నప్పుడు ఇది అయితే బాగుంటుందని నేను ఆలోచించి కొంతమంది అభిప్రాయం అడిగితే బాగుంటుంది ఇది. కరెక్టే, మంచి మీనింగ్ ఉన్నది దీంట్లో
అనే దాంతో అప్పుడు ఇక దగాబడ్డ తెలంగాణ పుస్తకం ఫస్ట్ పుస్తకం 96 డిసెంబర్ మాసంలో తెస్తే తర్వాత జనవరి 2వ తారీఖు నాడు కోటిలో పీవీ కాలేజీ ఫంక్షన్ హాల్లోనే దాన్ని రిలీజ్ చేసినాం. దాని తర్వాత ఇక వరుసగా దాని మీద అనేక రకాల చర్చలు యూనివర్సిటీస్లో అయితేంది, బయట కాలేజీల్లో అయితే. ఆ రోజుల్లో ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రాచుర్యంలో ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా ప్రాచుర్యం పొందింది. అంత స్థాయిలో దీని మీద చర్చ జరిగింది. ఆఖరికి అప్పుడున్నటువంటి జనార్దన్ రెడ్డి గారు, కోదండ రెడ్డి గారు ఇద్దరు సిఎల్పి నాయకులుగా ఉండి అసెంబ్లీలో కూడా ఈ పుస్తకాన్ని చూయించుకుంటూ మాట్లాడారు. ఈ దగాబడ్డ తెలంగాణ పుస్తకంలో ఉన్న ప్రతి అంకె, ప్రతి అక్షరం తప్పైతే మేము రాజీనామా చేయడానికి సిద్ధమని వాళ్ళు సవాల్ విసిరింది అప్పుడు. కానీ అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ కానీ, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ తెలంగాణ పదాన్ని ఉచ్చరించి ఇక్కడ మాట్లాడడానికి వీల్లేదని హుకుం జారీ చేసిండ్రు.